ఎందుకోసం బతకాలి, నీవెవరు, నీ పుట్టుకేమి, నీ జీవితమేమి, నీ మరణమేమి, ముక్తి మార్గమేమి, అన్ని ప్రతి ఒక్కటి బోధిస్తాడు. గీత అంటే జ్ఞానం, గీత అంటే ధర్మము, గీత అంటే కర్తవ్యము. మామూలుగా ఇప్పుడు కర్మ ఉంది, కర్మ అంటే పని, కార్యము. మనిషి కర్మ చేయకుండా ఉండలేడు, ఎవడైనా సరే. ఇప్పుడు మీరు కూడా కర్మ చేస్తున్నారు, చెప్తున్నారు. ఏం కర్మ చేస్తున్నారు? సింపుల్ చెప్తాను, డెప్త్గా ఒకటి పోయిపోతుంది, అక్కడ కూర్చునేస్తాం. మీరు కర్మ చేస్తున్నారు, నేను కర్మ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఏదో ఒక కర్మ చేసుకునే ఉన్నాడు. ఇప్పుడు మీరు కర్మ చేస్తున్నారు, పని చేస్తున్నారు. కర్మ లేకుండా, పని లేకుండా ఎవరైనా సరే ఈ సృష్టిలో ఉండలేడు, ఉండబోడు. ఇప్పుడు మీరే కర్మ చేస్తున్నారు? కూర్చునే కర్మ చేస్తున్నారు. అది పని అంటే పని. ఏ పని? ఒకవేళ 24 hours ఇక్కడే అంతా కూర్చుంటారా అని కూర్చోరు, నిజమే కదా? కూర్చునే కర్మ చేస్తున్నాను, వినే కర్మ చేస్తున్నాను, నేను మాట్లాడే కర్మ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కర్మే. కర్మ లేకుండా మనిషి ఉండలేడు. ఒకవేళ ఉపవాసం చేస్తున్నారు, అక్కడ ఏం కర్మ ఉంది? తినకుండా ఆహారం తీసుకోలేదు, ఉపవాసం. ఇప్పుడు నిరాహారం చేస్తున్నాడు, వాడు ఆహారం తీసుకోవడం లేదు, వాడు ఆహారం తీసుకోవడం లేదు, ఇక్కడ ఆహారం లేదు. రెండు ఒకటే, ఒకటి కాదు, ఒకటే కానీ ఒకటి అనే కాదు. అంటే మనిషి కర్మ లేకుండా, కర్మ చేయకుండా ఉండలేడు. అంటే ఏదో కర్మ, ఏదో ఒక పని తప్పనిసరిగా చేస్తూనే ఉంటాడు. అది తినడం కావచ్చు, అది కూడా కర్మే. చూడడం కావచ్చు, అది కర్మే. నిద్రపోవడము, అది కర్మే. వినడము, ఏదైనా సరే ప్రతి ఒక్కటి. అంటే కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. కాబట్టి నువ్వు కర్మ ఎలాగో చేస్తావు. ఆ కర్మ ఏదో ఇలా చెయ్యి. వంట కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో కర్మ చేస్తున్నావు, నువ్వు ఖచ్చితంగా కర్మ చేస్తున్నావు. నువ్వు ఏ కర్మ చేస్తున్నావు అదే, స్పెషల్గా ఏమొద్దు. నువ్వు ఏ పని చేస్తున్నావో అదే పనిని నువ్వు ఇలాగా చెయ్యి అని చెప్పేదే భగవద్గీత. ఇలా చేస్తే ఏం లాభము? వంట చేస్తున్నారు, కర్మ చేస్తున్నారు, కానీ భగవంతుడు చెప్పినట్టు కర్మ చేస్తే నీకు కర్మ అంటుకోదు. వింటూ ఉన్నారు, వినడం కూడా భగవంతుడు చెప్పినట్టు వింటే మీకు కర్మ అంటుకోదు. తినడం కూడా తింటున్నారు, భగవంతుడు చెప్పినట్లు తింటే మీకు కర్మ అంటుకోదు. భగవద్గీత చాలా గట్టిగా పోతూనే ఉంటుంది మిత్రులారా. అంటే తినడం కూడా కర్మ ఉంది. తినేటప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి భగవంతుని స్మరించాలి. ఒక్కో మామూలుగా బ్రాహ్మణులు చెప్పుకుంటారు, మా తినేటప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు అహం వైశ్వానరు భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త కథం చతురు. నిజమేది. అలా ఏమంటే అలా చెప్పకుండా తింటే భగవద్గీత వస్తుంది. నువ్వు పచ్చి దొంగవి. ఏది ఇచ్చినా సరే, ప్రతి ఒక్కటి నీళ్ళు అయినా సరే, నీళ్ళు కూడా అలా చేస్తే ఏం అవుతుందంటే మనకు అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. నిజం, అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మనం కర్మలో చిక్కుకోము. అది నిష్కామ కర్మ అయిపోతుంది. దీనివల్ల ఎప్పుడైతే మనం కర్మలో చిక్కుకోమో వెంటనే నువ్వు ముక్తిని పొందుతాము. నిజం, నేను సింపుల్ ఇస్తున్నాను, డెప్త్గా పోవటం లేదు, పోతే మనం పోలేదు. ఇప్పుడు వంట చేస్తున్నానుకో, నా భర్త కోసం వంట చేస్తున్నాను, వెంటనే కర్మలో చిక్కుకున్నాం. అంటే పుణ్యము బంగారు సంఖ్యలు, పాపము ఇనుప సంఖ్యలు, రెండు బంధునే. అలా చేయకూడదు. నేను భగవంతునికి వంట చేస్తున్నాను, వెంటనే నిష్కామ కర్మ. మీరు చేసేది భర్తకే, కానీ భర్త కూడా పడదు, అది నిష్కామ కర్మ. మీ కొడుకు స్నానం చేయించాలనుకో, నేను భగవంతునికి స్నానం చేయిస్తున్నాను అంటేనే అది నిష్కామ కర్మ అయిపోతుంది. నా కొడుక్కి స్నానం చేయిస్తానంటే కర్మలో చిక్కుంటారు. అది పుణ్యం కావచ్చు, పాపము కావచ్చు. అందుకే కర్మ చే జన్మము, కర్మ చే బంధము, కలుగు తీరులో పోయి మనసా. మనం ఇంట్లోనే ఉండాలి, కానీ మనసులో ఇల్లు ఉండకూడదు. చెప్పులు కాళ్ళు వేసుకోవడానికి, మెల్ల వేసుకోవడానికి కానీ కాదు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండదు. ఏదైనా సరే, ఏది రెడీమేడ్గా ఉండదు.
కోడలైనా సరే రెడీమేడ్గా ఉండదు, మనం చెప్పినట్టు వినాలి ఏం లేదు. కొడుకు కూడా రెడీమేడ్గా ఏం లేదు. భర్త కానీ భార్య కానీ ఎవరు రెడీమేడ్గా ఎక్కడ రాడు. మీ భార్య ఎక్కడో ఊళ్ళో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. వస్తానే నాకు రెడీమేడ్గా నాకు ఇలాగే ఉండాలి, కుదరదు. ఏది రెడీమేడ్గా ఉండదు. అన్ని పరిస్థితులు ఏదో ఉన్నట్టు మనకు తెలిసి ఉంటాయి, కానీ టోటల్గా అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అంటే ఆ పరిస్థితులు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చుకోవడమే భగవద్గీత. అదే ధ్యానము. అంటే వచ్చిన వాళ్ళ అదే పరిస్థితి కావచ్చు, ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. వాళ్ళ యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేసినప్పుడు ఆ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఆ పక్క ఏమంటే 11 అక్షోహిణులు, ఈ పక్క అంటే పాండవులు కేవలము 7. నిజానికి వాళ్ళే బలవంతుడు. భీష్ముడు స్వచ్ఛంద మరణము, అసలు మరణమే లేదు. యుద్ధం నిలబడి ఎవరు సరే చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే భీష్ముడు చావలేదు, నేను బతుకోవాలని వెంటనే బతుకుతాడు, మరణం లేదు. ద్రోణాచార్యుడు చేతుల ధనుసు పట్టడము ఎవరికి సాధ్యము కాదు. కానీ ఆ పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకునే వాళ్ళు ఎవరంటే పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు చెప్తున్నారు, చిన్న కథ ఉంది. ఒక ఫ్యాక్టరీ ఉంది. ఒక ఫ్యాక్టరీలో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ కర్మాగారం ఉన్నట్టుండి ఆ యంత్రాలు వెంటనే గబక్కని ఆగిపోయాడు. ఆగిపోతే అక్కడుండే కార్మికులు ఉన్నారు కదా, అక్కడుండే కార్మికులు ఏం జరిగిందా అబ్బా అనేసి చూస్తున్నారు, యంత్రాలు చూస్తున్నారు. వెంటనే ఓనర్ ఉన్నాడు కదా, వెంటనే ఓనరు ఆ పెద్ద కర్మాగారం, పెద్ద ఫ్యాక్టరీ 1 అవర్గా నిలిచిపోతే అతనికి గంటకు 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది. వెంటనే వేసాడు ఆ యజమాని, దానికి నిపుణుడు ఎవడు ఇంజనీర్ ఉంటాడు కదా, ఆ ఇంజనీర్ని పిలుచుకొచ్చాడు. పిలుచుకొని వస్తే ఆ ఇంజనీరు నేను వస్తే 5,000 ఇవ్వాలి. ఇప్పుడు మామూలుగా మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ టైమ్స్లో ఏదో మినిమం ఫీజు ఉంటాయి కదా, ఏదో 100 రూపాయలు ముందు అది కట్టవాలి, తర్వాత ఎక్స్ట్రా ముందు ఎట్టడానికి అది 100 300 ఉంటుంది. అదేవిధంగా నేను వస్తే 5,000 అన్నాడు. సరే ఓకే అన్నాడు. వచ్చిన తర్వాత ఆ ఇంజనీర్ ఉన్నాడు కదా, అంతా చూశాడు. చూస్తే ఒకనొక చోట ఒక బోల్ట్ ఉంది, ఏమి ఒక సుత్తి దమ్మన్నాడు. సుత్తి వచ్చిన తర్వాత ఆ సుత్తి తీసుకొని నెట్ పైపోయింది, దాని నెత్తిన ఒక టపాన్ కొట్టాడు. వెంటనే రెడీ అయిపోయింది. ఈ కార్మికులంతా అందరూ చూస్తూ ఉన్నారు. ఏమి ఊరికే దాన్ని అడ్డుకొట్టాడు. వెంటనే ఈ యజమాని తాంబూలంలో 5,000 పెట్టి తీసుకోండి అన్నారు. ఎంత గమనిస్తున్నారు ఎవరు? కార్మికులు. వెంటనే కార్మికులందరి ఓనర్ గారు, ఇది చాలా మోసం. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు సుత్తితో ఎన్నో డబ్బులు కొడుతున్నాం, అలా లెక్కేసుకున్న మాకు ఎంతో డబ్బు ఇవ్వాలి, మేము స్ట్రైక్ చేస్తాము అన్నాడు. అప్పుడు ఆ ఓనరు, ఓ కార్మికులారా, నేను ఆ ఇంజనీరు కొట్టినందుకు నేను డబ్బు ఇవ్వలేదు. ఆ ఇంజనీరు సుత్తితో ఒక దెబ్బేసినందుకు నేను ధనము ఇవ్వలేదు. అది ఎక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో ఆ కర్మకి ఇవ్వలేదు, కొట్టిన కర్మకి ఇవ్వలేదు, వారి జ్ఞానానికి ఇచ్చాను. అంటే ఇక్కడ కొట్టినందుకు కాదన్నారు, అంటే ఎలా కొట్టాలో, అంటే ఆ తెలివికి ఆ జ్ఞానానికి, అంటే కర్మకు నేను ఇవ్వలేదు, జ్ఞానానికి ఇచ్చాను. అంటే మీరందరూ ఏమి చేయలేకపోయారు. అంటే జ్ఞానానికి కర్మకు తేడా ఉంది. కర్మ వేరు, జ్ఞానం వేరు, రెండు కలిసి ఉండాలి. కర్మ అందరూ చేస్తారు, కానీ ఏ విధముగా చేయాలో ఎవరికి చాలా విధంగా తెలియదు. అది తినడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నీళ్ళు కూడా చానికి చెప్తారు, ఎలా పెట్టారా తాగుడు. కర్మ అందరూ చేస్తారు, నీళ్ళు అందరూ తాగుతారు, అందరూ కూర్చుంటారు, అందరూ వింటారు. కానీ జ్ఞాని వాడు ఎలా చెయ్యాలో తెలుసుకొని చేస్తాడు. అంటే కర్మ గొప్పదే, కానీ కర్మ కంటే జ్ఞానము చాలా గొప్పది. ఇప్పుడు కూరలు ఉంది, మన కూరల్లో తగినంత ఉప్పు వేయాలి, తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. కూరల్లోనే ఉప్పు తగినంత ఉండాలి. ఆ కూర దాంట్లోనే తగినంత ఉండాలి. మన జీవితంలో కూడా
అంతే కదా. అదే భగవద్గీత యుక్తాహార విహారస్య యుక్త చేసిత కర్మసు. యుక్తంగా ఉండాలి ఏదైనా సరే, అది తినడం కావచ్చు, నిద్రపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే యుక్తం అంటే ఎంత కావాలో అంత, ఎంత చూడాలో అంత, ఎంత వినాలో అంత, ఎంత మాట్లాడాలో అంత, ప్రతి ఒక్కటి యుక్తము. అది దేని ద్వారా వస్తుంది? జ్ఞానము ద్వారా వస్తుంది. ఇప్పుడు పక్షులు ఉండాలి, పక్షులు తమ కాళ్ళ వలన వలలు చిక్కుకుంటాయి. పక్షులు తమ కాళ్ళ వలన వలలో చిక్కుకుంటే ఈ మనిషి వాక్కు వలన కర్మలలో చిక్కుకుంటున్నారు. అంటే బహుదూరపు బాటసారిలాగా ప్రయాణము చేస్తూనే ఉన్నారు. కానీ వాక్కు వలన. ఇప్పుడు మామూలుగా ప్రాచీన కాలంలో సద్దుముడు కట్టుకుంటారు. సద్దుముడు కట్టుకొని తీసుకు ఇంట్లో కట్టుకుంటాడు, దూరంగా పోయేసి తింటూ ఉంటాడు. అదేవిధంగా మనము కూడా కర్మలను మూట కట్టుకొని ఒక దూరంగా పోయి అంటే బహుదూరపు బాటసారిలాగా జన్మ తీసుకుంటూనే ఉన్నాం. పునరపి జననం పునరపి మరణం. అంటే ఇలా రొటేషన్ అవుతుంది. అంటే వేర్లు బాగుంటేనే ఫలము బాగుంటుంది. నిజమే కదా. కింద చెట్టుకు వేర్లు బాగుంటేనే ఫలము బాగుంటుంది. అదే విధముగా ఈ మనస్సు శుద్ధిగా ఉంటేనే మనం ఉన్నతంగా ఎదుగుతాము. ఈ మనస్సు శుద్ధంగా ఉండాలి, శరీరము శుద్ధంగా ఉండాలి, కానీ దానికంటే మనసు కూడా శుద్ధముగా ఉండాలి. మనసు కూడా శుద్ధముగా ఉన్నప్పుడే మనం ఉన్నతముగా ఎదుగుతాము. అదే భగవద్గీత చెప్తారు. అదే దానికి కూడా ధ్యానము కూడా సహకరిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏముంది, ఇప్పుడు పొలం ఉంది, పొలము దున్నకుండా మనం విత్తనాలు చల్లినప్పుడు ఏమవుతుంది? నో యూస్. అదే విధముగా ఈ క్షేత్రాన్ని దున్నాలి అంటే ధ్యానం ఒకటే సరిపోదు. దాంతో పాటు పక్షికి ఏ విధంగా అయితే 2 రెక్కలు అవసరమో అదే విధంగా ఈ శరీరానికి ధ్యానము ఉండాలి, సత్సంగము ఉండాలి. అదే ఆశంకరాచార్య అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలత్వే జీవన ముక్తి. అంటే ధ్యానము ఉండాలి, జ్ఞానము కూడా ఉండాలి. ఇప్పుడు మామూలుగా మనకు కావాల్సింది పాలు ఉంది కదా, పాలు తాగడమే. ఏదో ఒక గిన్నె తీసుకుంటామా? ఏం చేస్తాము? ఆ పాత్ర నీట్గా కడిగేసి తీసుకుంటాం. మనకు కావాల్సిన పాలే, కానీ గిన్నె అవసరం లేదు. కానీ మనం గిన్నె వేసాము నీట్గా కడిగేసి తీసుకుంటాం. అదే విధముగా ఈ క్షేత్రాన్ని, ఈ దేహాన్ని శుద్ధముగా క్లీన్ చేసుకుంటేనే అప్పుడు మనకు జ్ఞానము బోధపడుతుంది, అప్పుడు తత్వము అవగతమవుతుంది. అదే అన్నారు ఆదిశంకరాచార్య, తపోభిః క్షీణపాపానాం శాంతానాం ఏతరాగినాం ముముక్షూణాం అభోక్షోయం కర్మభూమి. తపోభిః క్షీణపాపానాం. ఈ తపస్సు ఎందుకు చేసుకుంటున్నా మిత్రుడారని సింపుల్ చెప్తున్నాను, గట్టిగా పోవట్లేదు. తపోభిః క్షీణపాపానాం అంటే ఈ ధ్యానముతో, ఈ తపస్సు చేయడం మన కర్మలన్నీ దగ్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా పొలం ఉంటే చేస్తున్నాము, ముందుగా క్లీన్గా దాన్ని శుద్ధి చేస్తున్నాం. అదే పాలు గిన్నె ముందు చేసాము, ముందు దాన్ని శుద్ధి చేస్తున్నాం. శుద్ధి చేసిన తర్వాతనే పాలు తీసుకుంటే నిలబడతాయి. పొలం కూడా అదే విధంగా క్లీన్గా చేసిన తర్వాత విత్తనం చల్లితే అది శుద్ధిపోతుంది. అదే విధంగా ఫస్ట్ ధ్యానం ఎందుకు చేస్తున్నా అంటే ఈ క్షేత్రాన్ని క్లీన్ చేస్తున్నాం. క్షేత్రం క్లీన్ చేయడం మన కర్మలను ధ్వంసం చేసుకుంటున్నాం. అంటే మనం ఇక్కడ రావాలన్నా, జ్ఞానం వినాలన్నా ఈజీ కాదు. ఎందుకంటే 3 తాపత్రయాలు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం 3 అడ్డుపడతాయి. అంత ఈజీగా మనం రాలేము. అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. ఈ ధ్యానం చేయక, ఈ తపస్సు చేయక ముందే దీనంతా క్లీన్ చేసుకుంటాం. ఏది? ఈ కర్మలన్నీ దగ్ధం చేసుకుంటాం, ఈ వాసనలన్నీ దగ్ధం చేసుకుంటాం, ఈ వాసన మెల్లిమెల్లిగా తగ్గించుకుంటాం. ఎప్పుడైతే ఈ వాసన మనం తగ్గించుకుంటామో అప్పుడు వెంటనే మనసు ఏమవుతుంది? ప్రశాంతముగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే భార్యాభ్యత వదిలేసిన అర్థం కాదు మిత్రులారా, ఉన్నదానితో తృప్తి. ఎప్పుడైతే నీకు వైరాగ్యం వచ్చిందో అప్పుడు నీకు జ్ఞానము అవగతమవుతుంది, తత్వబోధ అప్పుడు నీకు అవగతమవుతుంది. అందుకే అన్నారు భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించుకో. నేను చాలా ఒప్పుకోరు, నేను సింపుల్ ఎత్తున చెప్తున్న పోవడం లేదు, ఇంకోటి చూసుకుంటా, సింపుల్ టచ్ చేస్తాను అంటే. కర్మ చెయ్యి కానీ ఫలితాన్ని ఆశించకు. ఇవి మామూలుగా మన ప్రతి ఇంట్లో అన్ని భగవద్గీత చెప్తారు. ఏదైనా సరే, బియ్యం కావచ్చు, ఫ్యాను కావచ్చు, గడియారం కావచ్చు, ప్రతి ఒక్కటి వైకుంఠపాలి కావచ్చు, ప్రతి ఒక్కటి భగవద్గీత చెప్తారు. తత్వం ఈ శరీరము కూడా భగవద్గీత చెప్తారు. మన శరీరంలోనే కౌరవులు ఉన్నారు, మన శరీరంలోనే పాండవులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కటి భగవద్గీత, అది మనకు బోధపడటం లేదు. ఇప్పుడు గడియారం ఉంది, నువ్వు గడియారంలాగా పనిచేయి, గడియారాన్ని చూస్తూ పని చేయకు. తేడా ఉంటుందా?
గడియారంలాగా పనిచేయాలి. గడియారం మీద ఫలితం ఆశిస్తుందా? గడియారం చూస్తూ పనిచేస్తున్నా అంటే నీకు ఫలితం మీద కోరిక ఉంది. మనం గడియారంలాగా పనిచేయాలి. గడియారం చూస్తూ పని చేయకూడదు. ఫలితం ఖచ్చితంగా వస్తాయి, కానీ ఫలితం మీద దృష్టి ఉండకూడదు. ఎప్పుడైతే నీకు ఫలితం మీద దృష్టి ఉందో దీని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడైతే దీని మీద శ్రద్ధ తగ్గిపోయిందో ఆ పనిలో మంచి నైపుణ్యము ఉండదు. ఈ కర్మఫలం ఎలాంటిది అంటే నీడ లాంటిది. మన నీడ ఉంది కదా, ఈ కర్మ ఫలితం ఉంది కదా, నీడ లాంటిది. మన నీడను మనం పట్టించుకుంటామా? పట్టించుకో. మన వాడి మనం పోతూనే ఉంటాం. ఏ విధంగానైతే మన నీడను ఎలా పట్టించుకోమో అలాగే మనం కర్మఫలాన్ని ఆశించకూడదు. అరే నేను కర్మఫలాన్ని ఆశించడం లేదు కదా, ఎందుకు చేయాలని నువ్వు అనుకోకూడదు. నీ ధర్మము నువ్వు చేయవలసిందే. భర్తగా నీ ధర్మము నువ్వు చేయవలసిందే. భార్యగా నీ ధర్మము చేయవలసిందే. ఆ భర్త గౌరవించినా గౌరవించకపోయినా, అత్త గౌరవించిన కొడుకు గౌరవించిన కూతురు గౌరవించినా సరే నీ డ్యూటీ ఉందని, నీ ధర్మం ఉంటుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే. ఫలితాన్ని ఆశించకూడదు. అయ్యో నా కూతురు నన్ను ప్రేమించాలి, నన్ను భర్త ప్రేమించాలనుకోకూడదు. నువ్వు ప్రేమించవచ్చు, కానీ వాళ్ళు ప్రేమించకపోవచ్చు. ఫలితాన్ని మాత్రము ఆశించకూడదు. ఏం మిత్ర, నీ ధర్మం మాత్రం నువ్వు మాత్రము చేస్తుండేవాడు, నువ్వు మాత్రం ప్రేమను అందిస్తుండేవాడు. అది ఎలా అంటే ఇప్పుడు 1,00,000 గోవులు ఉంది. 1,00,000 గోవుల్లో ఒక దూడ వదిలేసాడు. ఆ దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికే వెళ్తారు. అన్ని వైట్ గోవులే ఉండాలి. అదే విధముగా కర్మఫలం కూడా, మనం చేసిన కర్మఫలము కూడా ఖచ్చితంగా అది మన వంటే వస్తుంది. మనం ఆశించకపోయినా సరే, అది మంచి అయినా సరే చెడైనా సరే ఖచ్చితంగా వస్తుంది. అందుకన్నారు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. ఇప్పుడు మామూలుగా భగవంతుని మనం ఏం పెడతాము? పూలు పండ్లు పెడతాం కదా, అద్భుతమైన తత్వం మిత్రుల. ఏం పెడతాము? భగవంతుడికి పండు పెడతాం. పచ్చికాయ పెడతామా? పెట్టం. ఎందుకు పెట్టము? మన పూర్వీకులు మనకు చెప్పలేదు. మనం ఏం పెడతాము? మంచి పండు, కులిపోయిన పండు పెడతామా? మనం తింటామే, కానీ భగవంతుడు మాత్రము పెట్టము. దేవుడికి మంచి ఫలం పెడతాం. ఎందుకు శాస్త్రంలో మంచి ఫలం పెట్టారంటే, ఒరే నాయన, దేవుడు కావాల్సింది ఫలం కాదు, ఉండొచ్చు, అది ప్రాపంచికం. కానీ ఆ ఫలం అంటే కర్మ ఫలము. ఆ ఫలాన్ని నాకు ఇచ్చే, నువ్వు కర్మ చెయ్యి, అది తత్వం. అంటే భగవంతుడి ఫలం ఇవ్వడం అంటే నువ్వు కర్మ ఫలాన్ని ఏదైతే కర్మ చేస్తున్నావో ఆ ఫలాన్ని నాకు ఇచ్చేయి. కర్మఫలం ఆశించకుండా నీ పని నువ్వు చెయ్యి. భగవంతునికి మామూలుగా పత్రం పుష్పం ఫలం తోయం. పూలు పెడతాం. ఏ పూలు పెడతాము? పనికిరాని పూలు పెడతామా? మంచి పూలు పెడతాం. మంచి వాసన ఉండే పూలు పెడతాం. అంటే తత్వం ఏమంటే వాసన అంటేనే, ఒరే నాయన నువ్వు మంచి వాసనను కలిగి ఉండు. మంచి వాసన అంటే ఈ కన్ను ముక్కు ఉంది కదా, అన్ని మంచి వాసనలు. అదే దీంట్లో వస్తుంది. ఎక్కడ? లింగాష్టంలో వస్తుంది. అందరూ మామూలు చదివిస్తుంటారు. లింగాష్టంలో ఎక్కడ వస్తుంది? సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్తన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం. పైకి ఏముంది? భగవంతునికి అన్ని పుష్పాలు సమర్పించాడు. కానీ ఇంకో పైన ఒక అర్థం ఉంది. సర్వ సుగంధ సులేపితం. సర్వ అంటేనే అన్ని, గంధ అంటేనే గంధాలు. సర్వ సుగంధ సులేపితం, అన్ని గంధాలు అర్పించు. అన్ని గంధాలు పైకి భగవంతుకి అన్ని పుష్పాలు, కానీ లోపల అర్థం ఏముంది? అన్ని నువ్వు సుగంధం కలిగి ఉండు. ఏది? కన్ను సుగంధముగా కలిగి ఉండు, చెవు సుగంధముగా కలిగి ఉండు, నోరు సుగంధముగా కలిగి ఉండు. అంటే కన్నుతో మంచి వస్తువులో చూడు, మంచి వాసన కలిగి ఉండు. మంచి వాసన, మంచి వాసన. చెవితో మంచి వాసన, స్పర్శ మంచి వాసన. ఇదంతా ఏముంది? సర్వ సుగంధ సులేపిత లింగం. ఎప్పుడైతే నీ దేహాలన్నీ శుద్ధం చేసుకున్నావో, అన్ని వాసన అద్భుతంగా ఉందో, బుద్ధి వివర్తన కారణ లింగం. అన్ని సుగంధంగా ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్ని సుగంధంగా ఏముంటుంది? ఈ బుద్ధి ఏముంటుంది? వికసిస్తుంది. సర్వ సుగంధ సులేపిత లింగం, బుద్ధి వివర్తన కారణ లింగం. ఎప్పుడైతే బుద్ధి వికసించిందో సిద్ధ సురాసుర వందిత లింగం. సిద్ధ అంటే అన్ని సిద్ధులన్నీ యాక్టివేట్ అవుతుంది. సిద్ధులు అంటే 8 సిద్ధులు: అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామం, ఈసత్వం, వసిత్వం. సిద్ధులు నిరంతర. అది కూడా అద్భుతమైన సబ్జెక్ట్. ఏది? లింగాష్టము కూడా అన్ని యాక్టివేట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంది? ఫలం అంటే ఫలాన్ని ఆశించకు. భగవంతుడు పూలు పెట్టడం అంటే నువ్వు మంచి వాసనలు కలిగి ఉండు. అంతెందుకు? మామూలుగా సూర్యోదయం ఉంది కదా, సూర్యోదయం నచ్చినప్పుడు ఇప్పుడు మమ్మీలు పాట పాడరు, కానీ ప్రాచీన కాలంలో బిడ్డకంతా పాడుతూ ఉంటారు. ఏం పాట పాడతారు?
జో అచ్యుతానంద జో జో ముకుంద భద్ర. అద్భుతమైన తత్వం ఉంటాయి మిత్రులారా. నెక్స్ట్ శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. అక్కడ పూలు హంగ మిత్రులారా అద్భుతమైన తత్వం. ఏమి పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ. అది పన్ను పువ్వు ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది, స్మైల్గా ఉంటుంది. అంటే నిద్ర లేస్తానే నువ్వు కూడా స్మైల్ నవ్వుతూ ఏ అది తత్వమిత్రుల నెట్లో కూడా నీట్గా వస్తుంది. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు మొత్తం పువ్వులే ఉంటాయి దాని మొత్తం పాటలంతా. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయ. పొన్న పువ్వు ఏ విధంగా స్మైల్గా అందంగా ఉంటుందో నువ్వు నిద్ర లేస్తానే ఏడుపు మొహంతో కాకుండా స్మైల్ ఇప్పుడు నవ్వుతూ నెయ్యి. పొడుస్తూ బాణుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. పొగడు పువ్వు ఎలా ఉంటుంది? మంచి స్మెల్, మంచి వాసన ఉంది. లేస్తాను నువ్వు మంచి స్మైల్తో నెయ్యి. అదే విధంగా నవ్వే ఒకటి సరిపోదు. అంటే ఈ నెక్స్ట్ ఈ పుప్పుడు ఏ విధంగా స్మెల్గా ఉంటుందో నువ్వు కూడా అందరికి పలకరించు. మీ మమ్మీని డాడీని హాయ్ డాడీ హాయ్ మమ్మీ హాయ్ పలకరించు. అంతేగాని ఏడుపు మొహంతో అంటే ఏదో సామెతల మీద పెనం మీద ఆవాలిస్తే చిట్పట్ 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 అంట ఆ విధంగా ఉండద్దు. అదే తత్వం నిద్ర. అంటే నిద్ర లేస్తాను ఎవరైనా సరే నవ్వుతూ నిద్ర లేయండి. అదే సరిపోదు, నువ్వు నవ్వుతూ స్మైల్ ఇస్తే సరిపోదు, ఆ నవ్వును అందరికీ పంచు. నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా అందరికీ పంచుతుందో మంచి సువాసన పంచుతుందో అందరికీ మమ్మీకి డాడీకి మా అన్నకి తమ్ముడికి అత్తకి అందరికీ బాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్తూ ఉండాలి. నిద్రలేస్తుంది గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి మంచి మాట పలుకు. ప్రతి